హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు గ్యాసు ప్లస్ స్టవ్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో భారతదేశంలోని మహిళలకు ప్రధాని మోడీ గారు ఉచితంగా గ్యాస్ సిలిండరు మరియు స్టవ్ అందించే ఉజ్వల కనెక్షన్ పథకాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికే 10 కోట్ల మంది దీనిని పొందినప్పుడు దీపావళి సందర్భంగా మరిన్ని 25 లక్షల సిలిండర్లు మరియు స్టవ్స్ అందిస్తున్నట్లు ప్రకటించారు. అందుకోసం అప్లికేషన్ చేసుకోవాలి మరియు అప్లికేషన్ చేసిన వారిలో కేవైసీ పూర్తయిన వారికే ఈ గ్యాస్ కనెక్షన్ అందుతుంది. మీరు కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలంటే మీ మహిళ పేరు మీద రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు మరియు 2 ఫోటోలు సిద్ధం చేసుకోవాలి. దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీ వద్ద ఈ డాక్యుమెంట్లతో అప్లై చేయవచ్చు. ఆ తర్వాత వారు మీ ఫోన్ నెంబర్కి కాల్ చేసి ఈ కేవైసీ పూర్తి చేయమని సూచిస్తారు. ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఉన్నప్పటికీ సర్వర్ సమస్యల వల్ల కొన్నిసార్లు ఓపెన్ అవ్వడం లేదు. కేవైసీ పూర్తి చేసిన తర్వాత మాత్రమే గవర్నమెంట్ యూనిట్లు డెలివరీ చేయబడతాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హెచ్పి వంటి డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఈ ఫాము పూరించవచ్చు. ఫామ్లో పేద కుటుంబ ధృవీకరణ పత్రం, వ్యక్తిగత వివరాలు మరియు సంతకాలు ఇవ్వాలి. బయోమెట్రిక్ డేటా కూడా సమర్పించడం అవసరం. ఈ విధంగా పూర్తి చేసిన వారికి ఉచితంగా గ్యాస్ స్టవ్ మరియు సిలిండరు అందిస్తుంది. కాబట్టి మీరు ఇంకా అప్లికేషన్ చేయకపోయిన వారైతే దానిని వెంటనే పూర్తి చేయండి. ఫ్రెండ్స్, ఈ సమాచారం చాలా ఉపయోగకరంగా ఉంది కాబట్టి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.